నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకయ్య స్వామి బతికున్న సమయంలో చూసిన భాగ్యం కలిగింది. వెంకటాచల మండలం గొలగముడిలో అవధూత వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర గ్రంథావిష్కరణ చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో వెలుగు ప్రాజెక్టులోని వివోఎల్కు 5G ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి ద్వారా చేయూత. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం అధికారులకు సూచనలు ఇచ్చిన ఎంపీపీ అరుణారెడ్డి. వెంకయ్య స్వామి బతికున్న సమయంలో చూసిన భాగ్యం తనకు కలిగిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో అవధూత శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి సందర్శించారు. నెల్లూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలం గొలగమూడిలో అవధూత శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. వెంకయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విశ్వంభరుడు శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర గ్రంథాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తమ స్వగ్రామం శ్రీరాంపురం చౌటుపాలెం గ్రామంలో తాతగారి నివాసానికి వెంకయ్య స్వామి వచ్చి మంచి మాటలు చెప్పేవారన్నారు. తన తాతగారితో సాన్నిధ్యం కలిగిన అవధూత వెంకయ్య స్వామిని ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామి వారిది ఓ ప్రత్యేక స్థానం అని తెలిపారు. అవధూతగా అవతరించి తన బోధన ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పరోపకార సేవకు పురికొల్పిన మహనీయుడు వెంకయ్య స్వామి అని ఆయన వివరించారు. చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మా చంద్రమోహన్ గారిని వెంకయ్య స్వామి గురించి మాట్లాడాలంటే వెంకయ్య నాయుడు గురించి మాట్లాడాలి. సంపాదించి నిత్యం ప్రజలతో మమేకమయ్యే మంచి మనిషి. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ పేర్నాటి ఆదిశేషారెడ్డి గారికి, నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారికి, తుంగా శివప్రభాద్ రెడ్డి గారికి, శ్రీ జీవి రమణారెడ్డి గారికి, మా చిరకాల మిత్రులు శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ఆధ్యాత్మికత ఈ రెండు కలిగి దీపం మా ముందుకు సాగుతూ ఉంది. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక మార్గంలో సంతృప్తిని పొందుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మహనీయుడు అయిన వెంకయ్య స్వామి గారి గురించి రాసిన పుస్తకం రాసినందుకు రచయిత రిటైర్డ్ తహసీల్దార్ అయిన శ్రీ దంపూర్ రామకృష్ణ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తక ప్రచురణకు సహకరించిన శ్రీ నాగినేని లక్ష్మయ్య నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వెంకయ్య స్వామి గారి తత్వాన్ని, ఆశ్రమ విశేషాలను 10 కాలాల పాటు భక్తులకు అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో వారి పుస్తకాన్ని ప్రచురించారు. ఇందాక చెప్పిన దీపం కూడా ఇది ఆశ్రమ కమిటీ మన వెంకయ్య స్వామి అధికృతంగా కాదు, ఆయనకి నమ్మకంతో ఆయన తనకి తెలిసిన విషయాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో రావాలా, మరింతగా వెంకయ్య స్వామి పేరు జనంలోకి వెళ్ళాలి. పేరు వెళితే ఏంటి, ఆయనకు ఉపయోగం ఏంటంటే ప్రేరణ. పేరు వెళితే ప్రేరణ కలుగుతుంది. సేవ, ఆధ్యాత్మికత
ఈ రెండింటి వైపు దృష్టి మళ్లిస్తే ప్రతి మానవుడి జీవితం ధన్యమవుతుంది. ఎంత పెద్దవాడివైనా సేవ లేకపోతే జీవితం వ్యర్థం. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఇతరులతో పంచుకో, నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో. అప్పుడు ఉండే ఆనందం చెప్పననివి కానీ నీ మొహంలో వర్చస్సు వస్తుంది, కళ వస్తుంది, పుణ్యం వస్తుంది. ఇక నమ్మకం ఉంటే పుణ్యం, చాలా మంది పుణ్యం వస్తుంది అంటాం కదా మన మామూలుగా. పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కొంత సేవ కోరుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారు అంత సేవ అందరూ చేయలేదు, కానీ కొంత సేవ మనం మన తోటి వారికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆహార సమస్య ఉన్న వాళ్ళకి, విద్యా సమస్య ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మనం కొంత చేయూతనిస్తే అది ఎంతో తృప్తినిస్తుంది నీకు, అలాగే పుణ్యాన్ని ఇస్తుంది, భగవంతుడి యొక్క కృపను పొందుతాం. ఒకటి సేవ జీవితంలో భాగం కావాలి అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. చోటపాలెం గ్రామస్తుడిని, శ్రీరాంపురంలో నివాసుడిని. చోటపాలెం గ్రామం మా నాన్నగారు, శ్రీరాంపురం మా అమ్మగారు. నాకు మీలో చాలామందికి బహుశా అదృష్టం కలిగి ఉండకపోవచ్చు. నాకు అదృష్టం శ్రీ వెంకయ్య స్వామిని స్వయంగా చూసేటువంటి అవకాశం నాకు లభించింది. మా తాత, మా శ్రీమతి ఉషమ్మ గారి తండ్రి శ్రీ నెల్లూరు వెంకట సుబ్బానాయుడు, మా అమ్మగారి తండ్రి శ్రీ అల్లూరు నరసింహనాయుడు. ముఖ్యంగా వెంకట సుబ్బానాయుడు గారి చొరవతో నాగనగరులో ఉన్నటువంటి వెంకయ్య స్వామి గారిని శ్రీరాంపురానికి పిలిచి ఆ దేవస్థానం ముందు 4 మంచి మాటలు, వెంకయ్య స్వామి చేస్తున్న పని ఏంటంటే గ్రామాన్ని పర్యటిస్తూ 4 మంచి మాటలు, ఆధ్యాత్మిక ఆలోచన కలిగించే ప్రయత్నం ఆయన చేస్తుంటే శ్రీరాంపురం వచ్చిన ఆయన నేను స్వయంగా చూశాను. ఇప్పుడు హై స్కూల్లోనే ఉన్నాను నేను. అందువల్ల స్వయంగా చూసిన తర్వాత కూడా ఆ తర్వాత ఈ ఆశ్రమం గురించి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి మా మిత్రులు చాలామంది వచ్చి చెప్తూ ఉండేవాడు. చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆయన నుంచి స్ఫూర్తి తీసుకొని వెంకయ్య స్వామిని ఇంతటి మంచి మహత్తరమైన కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఒక మినీ తిరుపతి మనం చూడడానికి పంచకూడదు, కానీ అలాంటి క్షేత్రంగా మంచిగా తీర్చిదిద్దుతున్నారంటే శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశ్రమ కమిటీలో సభ్యులందరినీ కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు. వారికి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని నేను కోరుతున్నాను. మెంబర్ అయిందని చూసి నేను పేపర్ చూసి ఆశ్చర్యపోయాను. అడిగాను అమ్మాయిని, ఎందుకంటే నేను 2 నిర్ణయాలు తీసుకున్నాను. నేను చురుగ్గా ఉన్నంతకాలం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు వెలుగు ప్రాజెక్టును ప్రవేశపెట్టారని, తద్వారా ఎంతో మంది మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వివోఏలకు 5G ఫోన్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని గమ్మలపాలెం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెలుగు ప్రాజెక్టులోని వివోఏలకు 5G ఫోన్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వెలుగు ప్రాజెక్టును ప్రారంభించి మహిళలకు రుణాలు మంజూరు చేశారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని తెలిపారు. అలాగే వెలుగు ప్రాజెక్టులో ఎంతో మంది ఉద్యోగాలు పొంది జీవనం సాగిస్తున్నారన్నారు. మహిళల అభివృద్ధికి టీడీపీ ముందుంటుందని, ఆస్తిలో సమాన హక్కు, ఉచిత గ్యాసు, బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం కల్పించిందని ఆయన వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని పెట్టారు. దాని తర్వాత గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీకు తెలుసు. మీ ప్రాజెక్టు ఎంత ఇబ్బందికరంగా ఉందో, మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక సంక్షేమ కార్యక్రమం కానీ పేదవాళ్ళకి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కార్యక్రమం, మీ పైన ప్రెజర్ పెట్టి మిమ్మల్ని ఎలక్షన్స్కి వాడుకున్నటువంటి కార్యక్రమాలు. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎలక్షన్లో ఉపయోగించుకోవాలి. మీ దగ్గరకు వచ్చి మీ సీసీఎల్ని పిలిచి, మీ ఏపీని పిలిచి, అలాగే విఓఏలను పిలిచి మీరు మాకు పనిచేయండి, మాకు ప్రచారం చేయండి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చెప్పం కూడా. అయితే మీ అందరూ చెప్పేదంటే మీరు రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకు. ఎందుకంటే ఏదో ఉన్నాం లేవా అని కాదు, అసలు మీరు ఈ స్థాయికి వచ్చారంటే దానికి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు వెలుగు ప్రాజెక్టే పెట్టబోతే మీరెవరు ఈ విధంగా బ్యాంకులకు వెళ్ళి
మేనేజర్లతో మాట్లాడి మీరు పొదుపు సంఘాలు స్థాపించి మీరు సొంతంగా వ్యాపారం చేసే పరిస్థితి లేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఇంకో విషయం కూడా అమ్మా, ఈరోజు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను అందరికీ. అంటే ఒకవేళ 5 సంవత్సరాలు మర్చిపోయారేమో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. 5 సంవత్సరాలు ఏం చేసినా మాకు అనవసరం అయిపోయింది ఆ కథ. భవిష్యత్తులో మీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని, మీకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వాళ్ళని, మీకోసం మొన్న కూడా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ 33% కావాలన్నటువంటి పోరాడినటువంటి ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మీ అందరూ కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మహిళలు కూడా దేంట్లో తీసుకోరు, వాళ్ళకు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో 30% సీట్లు కావాలని గట్టిగా పోరాడినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, మోడీ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాగే మీకు మద్దతు ఇవ్వకుండా ఆ బిల్లును వ్యతిరేకించిన వాళ్ళు కూడా మీకు తెలుసు, ఏ పార్టీ వాళ్ళు కూడా మీకు తెలుసు. కాబట్టి అది కూడా మీరు మనసులో పెట్టుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఏదో చెప్పేయాలని మర్చిపోతే ఇబ్బందికర పరిణామం. మీరు పనిచేసే ముఖ్యమంత్రిని ఒకసారి పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రిని గెలిపించుకున్నారు. ఈ ముఖ్యమంత్రి ఇదే విధంగా ఉంటే మీరు భవిష్యత్తులో బ్రహ్మాండంగా పైకి వస్తారు. అలాగే మన బిడ్డలు పైకి వస్తారు, మన ఊరు పైకి వస్తుంది, మన మండలం పైకి వస్తుంది, అలాగే మన నియోజకవర్గం పైకి వస్తుంది. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఒకటి తెలియజేస్తున్నా మీ అందరికీ, VOAలు కూడా తీవోడు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే మాకు తెలుసు ఎవరు మాకు పని చేయలేదో, మా నాయకులు మాకు లిస్ట్ ఇచ్చున్నారు, ఇంతకుముందే మాకు లిస్ట్ కూడా ఇచ్చారు. సార్ వీళ్ళు మనకు చేయలేదు, VOAలు వీళ్ళు తీసేయండి అని చెప్పి కూడా మా నాయకులు మాకు ఇచ్చారు. ఎందుకంటే దాని మొహటం లేదు కదా. కానీ మేమైతే ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వం కాబట్టి అట్లా తీయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళేదో అప్పుడేదో వాళ్ళకి సంబంధించిన భయాలకో దేనికో భయపడి చేస్తుంటారు తప్ప సొంతంగా అయితే వాళ్ళు చేస్తుంటారనే ఉద్దేశంతో మేమైతే మ్యాక్సిమం 90%. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, కిషోర్ నాయుడు, మసూదన్ రెడ్డి, నరసింహులు, లీలావతి, మట్టం శ్రావణి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి కింద చేయూత అందించడం జరుగుతోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ విడతలో 15,69,932 రూపాయల విలువ కలిగిన 32 చెక్కులను చెల్లకూరు, చెట్టమూరు, కోట, గూడూరు పట్టణం మరియు మండలానికి చెందిన బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి కింద ఇప్పటికే ఎన్నో విడతలుగా నగదు సాయం అందజేయడం జరిగిందని వివరించారు. 32 మందికి ఈరోజు చెక్కులు ఇస్తూ ఉన్నాం. దాదాపు 15,69,932 రూపాయలు ఈరోజు మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఆరా చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి ఉందని చెప్పి కూడా మేము దగ్గర తెలియజేస్తున్నా. అలాగే గతంలో మొత్తం 711 మందికి మనం ఈ చెక్కులు పంపిణీ చేశాం. దాదాపు 5,81,55,603 రూపాయలు ఈ చెక్కులను ఇక్కడే మనం పంపిణీ చేశాం. ఇది ఓన్లీ చెక్కులే. LOC కూడా చాలా కోట్లకు ఇచ్చాం, అది సపరేట్, దానికి సంబంధం లేదు. కాబట్టి ఏదైనప్పటికీ నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క దానికి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళే. అలాగే చెక్కులు తీసుకున్న తర్వాత దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నాయని చెప్తున్నా. మళ్ళీ మీకు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఈ సహాయం. మీ గవర్నమెంట్లో మీకు ఎవరు ఇవ్వాలా, అది ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ కులపిచ్చి అది ఉంటే పక్కన పెట్టుకోండి. మీకు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ చెక్కులు తీసుకొని మాది ఇది అంటే పాపం. కాబట్టి అర్థం చేసుకోమని తెలియజేస్తాం. మేమైతే పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. మీరు అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారికి మీ కోట్లు అయిపోయినా ఈరోజు సీఎం సహాయాన్ని తీసుకున్న తర్వాత విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. నేను పదే తెలియజేస్తున్నాను అందరికి కూడా. ఎందుకంటే ఇందాకనే చెప్పా, పార్టీతో సంబంధం లే, ఎవరు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వేసవి కాలంలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అరుణారెడ్డి కోరారు. ఓజిలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో వారి స్థానంలో ఉన్న ప్రత్యేక అధికారులు అభివృద్ధితో పాటు సమస్యలు పరిష్కరించి సర్పంచులు లేని లోటు తీర్చాలని ఎంపీపీ అరుణారెడ్డి వివరించారు. ప్రాథమిక ఆయుర్వేద వైద్యాధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీడీ నారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు మరికొందరు పాల్గొన్నారు. వాళ్ళకి ఎన్నైతే హౌసెస్ మ్యాప్ చేస్తారో హౌసెస్ సంబంధించిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూ 1 month కంప్లీట్ చేయాలి. మీ తరఫున అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మనలో మిమ్మల్ని కూడా మంది కూడా వెళ్ళచ్చు. ఈవినింగ్ టైం ఉంటారు కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పండి. రెండోది మనకి ఇటీవల స్వచ్ఛ పదం అనే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 8 బుధవారం రోజు స్టార్ట్ చేస్తారు. లాస్ట్ టైం మనం రోజు రిపోర్ట్ చేసాము. వేరే కాన్సెప్ట్ ఇప్పటివరకే గ్రామాల్లో డోర్ డోర్ ఇంటికి వచ్చి గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నారు. బాగుంది. ఈ రోడ్ సైడ్ అని చెప్పి తీసుకొచ్చేసి మామూలు రోడ్ సైడ్ వేసేసి ఎక్కడ చెప్తారు పోతుంది. దానికి మరి బుధవారం ఒక చోట ఒక ఏరియాలో సపోజ్ మనం భోజనం చేసాము. నెక్స్ట్ గురుగొండ అనుకుంటున్నాం. ఆ గురుగొండకి చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ఉంటే కార్మికులు దాదాపు మనం 15 మంది దాకా వచ్చారు. చాలా బాగా చక్కగా అంటే ఇంతమంది ఒకరిద్దరితో కాదు కష్టం. ఎందుకంటే వాళ్ళ గ్రామంలో తిరిగి డోర్ కలెక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి సెలబ్రేషన్ కష్టం. అదే డ్రైవ్ లాగా వారంలో ఒక పంచాయతీ తీసుకెళ్తే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రోడ్ సైడ్ ఉండే వేస్టేజ్ ఏదైనా కానీ దానంతా కూడా రిమూవ్ చేసి దాన్ని దూరంగా మనకి అనేది ఎంత కనెక్షన్స్ లేకపోతే షెడ్యూల్ ఇయర్ కార్డ్ అంతా కూడా ఓపెన్ పెట్టి తీసి దాన్ని సెగ్రిగేషన్ చేసి చేయడం. కాబట్టి ఇది కూడా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలంటే మనం ఎక్కడైతే మన ఇంట్లో మన పరిస్థితుల్లో ఉంటామో మన ఊరు కూడా పరిస్థితుల్లో కావాలనే ఉద్దేశంతో టాక్సిన్స్ ఎలిమినేషన్ థెరపీని పంచుకోవడం 5-fold థెరపీ. 5-fold థెరపీస్ ఏంటంటే సపోజ్ మైండ్కి సమస్య ఉంది, దానికి తైలం ఎక్స్టర్నల్ అప్లై చేసి దాన్ని తైలధార అంటారు. అట్లనే చెస్ట్కి సమస్య ఉంది, అట్లనే కొన్ని రకాలైనటువంటి చెస్ట్ సమస్యలు ఉంటాయి. వీటికి వామిటింగ్ సెకండ్ వామిటింగ్ చేస్తాం కొన్ని మెడిసిన్స్తో. అట్లనే పొట్టకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, వాళ్ళకి విరేచన త్రూ మెడికేటెడ్. అట్లనే స్పైనల్ కార్డ్ సమస్యలు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే ఈ పెరాలసిస్, మా మెడికల్ టర్మినాలజీలో హెమిపారసిస్ అంటారు. పెరాలసిస్ లాగానే ఉంటుంది. అలాంటి కండిషన్స్ని త్రూ కొన్ని రకాల క్యాన్సర్స్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. సో క్యాన్సర్స్ రాకుండా ఒక టీకా లాంటి సో ఇలాగా స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ, లేకపోతే యువతి ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ కానీ, మగవాళ్ళలో పురుషంగ క్యాన్సర్ కానీ, మలద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ కానీ, గొంతు క్యాన్సర్ కానీ, ఇవన్నీ రాకుండా గవర్నమెంట్ వాళ్ళు మనకి వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వ్యాక్సిన్ ప్రస్తుతానికి 1 డోసే వేస్తున్నాము. అది కూడా 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాలు పూర్తవ్వకుండా ఉంటే గర్ల్స్ ఒకటి వేస్తున్నాము. సో త్వరలో ఇంకా అందరికీ వస్తుంది. కానీ ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు మనకి 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాలు పూర్తవ్వకుండా ఉంటే అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి పిహెచ్సి ఓజీకి ప్రస్తుతానికి సుమారుగా 100 వ్యాక్సిన్స్ అనేవి వచ్చాయి. మనము 75 వరకు వేస్తున్నాము. మిగిలిన 25 పెండింగ్ ఉన్నాయి. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాలు పూర్తవకుండా ఉండే వాళ్ళందరికీ హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకోండి అని మీకు తెలిసిన వారికి తెలియజేయాలని సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. సో దీంతో పాటే మనకి పింఛన్ల పంపిణీ పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలాడుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మనుగోలులో సీనియర్ జర్నలిస్టు జగదీష్ బాబు తల్లి సుగుణమ్మ ఇటీవల మృతి చెందింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. జగదీష్ కు ధైర్యం చెప్పారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు భాస్కర్ గౌడ్, మంగళ వెంకటరమణారెడ్డి, మహేంద్ర వర్మ,
కమలాకర్ రెడ్డి, తులసిరామ్ యాదవ్, మహేష్ రెడ్డి, గుంజి రమేష్, రావుల ఇంద్రసేన గౌడ్, గురువిందపూడి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఆప్తుడు, చిరకాల మిత్రుడు, జర్నలిస్ట్ గా పనిచేస్తూ నాకు అత్యంత అనుబంధ సంబంధాలు కలిగినటువంటి జగదీష్ కి మాతృవియోగం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగదీష్ దగ్గరికి రావడం జరిగింది. జగదీష్ మాతృమూర్తి సుగుణమ్మ గారు 70 సంవత్సరాలు. ఆమె అనుకోకుండా తనువు చాలించి వెళ్లిపోవడం జరిగింది. ఆ రోజు నేను అందుబాటులో లేనందువల్ల ఆమె అంత్యక్రియలకి పార్థివ దేహాన్ని సందర్శించడానికి రాలేక అందువల్ల ఈ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాలని చెప్పి ఈ రోజు ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది. సుగుణమ్మకు హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆమె లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్లేటువంటి ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజు మనుబోలు మండలానికి సంబంధించి 2 గ్రామాల్లో పర్యటించడం జరిగింది. వేరంపల్లి గ్రామంలో, అదేవిధంగా మనుబోలు గ్రామంలో రోజు పర్యటించాం. దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్లు, ఈ రోజు పెన్షన్లు ఇవ్వకుండా కేవలం 1వ తేదీ పంపిణీ పేరిట ఆడుతున్నటువంటి డ్రామాలు, గ్రామాలకు సంబంధించి ఇళ్ల స్థలాల్లో కానీ ఇళ్ల నిర్మించడంలో కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి, అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. ఈరోజు వాటన్నిటికీ నోచుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశకు లోనవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరలా ప్రజలందరికీ అండగా నిలవాలి, మన అనుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి తోడుగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటున్నాం. రైతాంగం అయితే గిట్టుబాటు ధర రాలేదనేతో పాటు ఈరోజు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా పెరగడం మీద కూడా చాలా వరకు వాళ్ళ బాధ వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాల అన్ని వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండగా నిలిచాడు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది. ఈరోజు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం కక్ష సాధింపులకు మాత్రమే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి సందర్భం. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సివి గ్రూప్స్ థియేటర్ అధినేత చదలవాడ హరిబాబు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వేలూరు సిద్ధారెడ్డి, భారతి, వెంకట సిద్ధార్థ రెడ్డి, కల్పన, మేఘాన్ష్ రెడ్డి, రేణుక వ్యవహరించారు. చక్రమానస్తే ధౌరుగాయ విష్ణో లలాటమపి భాగోయస్య చల కరుణాచల సింహాచల వృషభాచల నారాయణాచల దివ్యం ప్రసాదస్తు తథాస్తు మనోభీష్ట ఫల ప్రసాదస్య
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం, వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామని పూజలు చేశారు. భక్తులు పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. अन्नदान महाप्रभु समर्थ सद्गुरु श्री भगवान वेंकटेश्वर स्वामी महाराज की వడ్డించిపో నువ్వు ఏదో ఒకటి. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,250 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,000 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,51,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 261 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకయ్య స్వామి బతికున్న సమయంలో చూసిన భాగ్యం కలిగింది. వెంకటాచలం మండలం గొలగమూడిలో అవధూత వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర గ్రంథావిష్కరణ చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో వెలుగు ప్రాజెక్టులోని వివోఎల్కు 5G ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి ద్వారా చేయూత. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం అధికారులకు సూచనలు ఇచ్చిన ఎంపీపీ అరుణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.